తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ఒక పండుగ రోజు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని 1982 మార్చి 29వ తారీఖు తర్వాత పార్టీని స్థాపించిన తర్వాత 1983లో ఈ మహానాడు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ రోజు నుంచి మే 28 ఆ మహానుభావుడి జన్మదినం. అదొక పండుగ దినంగా మహానాడు పేరిట తెలుగుదేశం పార్టీ జరుపుకోవటం అదొక ఆనవాయితీ. గతంలో మహానాడులకు రేపు 27, 28 తారీఖుల్లో జరగబోయే మహానాడుకు ఒక ప్రత్యేకత ఉన్నది. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత అధికారంలోకి వస్తూ జరుపుకుంటున్న మహానాడుది. ఈనాడు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేయబోయే మహానాడుది. దిశానిర్దేశం చేస్తుంది ఈ మహానాడు. కొత్త రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వాన్ని ఏ రకంగా నడపాలి, కొత్త రాష్ట్ర నిర్మాణంలో పార్టీ ప్రమేయం ఎంత, అధికారంలో పార్టీ ఏ రకంగా రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టోలో కానీ ఎన్నికల సమయంలో కానీ మా పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందించిన వాగ్దానాలని నెరవేర్చడంలో ఏ రకంగా ఒక దిశానిర్దేశం చేసే మహానాడు. అందుకే ఈ మహానాడుకు ఒక ప్రాధాన్యత ఉంది. ఇరు ప్రాంతంలో కూడా ఈ రోజున ప్రజలకు ఒక దిశానిర్దేశం చేసే మహానాడుగా, కొత్త రాష్ట్రాల ఏర్పాటులో ఒక ప్రాధాన్యత సంతరించుకున్న మహానాడుగా ఇది రూపుదిద్దుకోబోతుంది. అందుకే ఇంత ప్రాధాన్యత ఇస్తూ అడుగడుగున ఈ గండిపేట ఈ మహానాడు ప్రాంగణానికి రావటం, పర్యవేక్షించడం జరుగుతుంది. అందులో భాగంగానే సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడికి రావటం జరిగిందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ ఈ మహానాడుకు ఒక ప్రాధాన్యత ఉంది, ఒక ముఖ్యమైన దిశానిర్దేశం చేయబోతుంది రాష్ట్ర ప్రజలకు అని చెప్పి తెలియజేస్తున్నా. కానీ సైకో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజునే ఆయన విపరీత మనస్తత్వాన్ని, ఆయనకున్నటువంటి అహంకారం, అహంభావం ప్రదర్శిస్తూ ప్రజలనే తప్పుపడుతున్నాడు ఆయన.